నమస్తే, వెల్కమ్ టు ది డిబేట్. అసలు స్కామ్ అంటే ఏంటి? అదేమన్నా కొత్త సినిమా పేరా? లేకపోతే ఏమన్నా కొత్త వెబ్ సిరీస్ టైటిలా? అంత అమాయకంగా అడుగుతారు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఎందుకంటే గత కొద్ది నెలలుగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఒక ప్రత్యేకమైన దర్యాప్తు సంస్థను సిట్ ఏర్పాటు చేసిందో, మొదట్లో అది కొంత ఆలస్యం అవుతోందా, వివరాలు కొంచెం బయటికి రావట్లేదంటే అని కొంత తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానీ కూటమి నాయకుల్లో కానీ చర్చ జరిగింది. కానీ ఒక్కసారి ఎప్పుడైతే పూర్తి ఆధారాలతో, ఎక్కడా చిన్న ల్యాబ్స్ కూడా లేకుండా ఒక్కొక్క ఆధారం బయటపెట్టి వాళ్ళ ఒక్కొక్కరిని తీసుకెళ్ళి కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్లే షాక్ తినే ఆధారాలు బయటపెట్టారు. అప్పటికి కూడా ఎవరు ఇదేం స్కాము, అసలు స్కామ్ ఏంటి, ఏమీ లేని దానికి మీరు కట్టుకథలు రాశారు, మీరేదో మీకు నోటికొచ్చినట్టు మీకు నచ్చని వాళ్ళు పేర్లు రాసుకుని వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారని చాలా చెప్పారు. ఇప్పటికి కొంత డబ్బు సీజ్ చేశారు, ఒక 64 కోట్ల వరకు. తాజాగా ఇవాళ ఉదయం హైదరాబాదులో ఒక ఫామ్ హౌస్లో 11 కోట్లు క్యాష్, 12 బాక్సుల్లో 11 కోట్ల క్యాష్ మనం చూస్తున్నాం అక్కడ. ఈ బాక్సులకు కూడా ఒక కథ ఉంది, చాలామందికి తెలియదు, నేను చెప్తాను ఇప్పుడు. ఇవి ముందే ఒక బాక్సు, 1 కోటి రూపాయల బాక్సు. ఎందుకంటే అప్పటికప్పుడు లెక్కెట్టడాలు పట్టుకెళ్ళడాలు ఇది కాదు, వ్యవస్థలో చాలా పగడ్బందీగా జరిగిన ఈ స్కామ్లో ఏ బాక్స్కి ఆ బాక్స్ ముందే 1 కోటి రూపాయల బాక్సు. హలో 4 బాక్సులు పంపించండి అంటే 4 కోట్లు వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఇప్పటికే ఎక్కడెక్కడ డెన్లు ఉన్నాయో సిట్టు బయటపెట్టింది కదా. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ నుంచి ఇంకా 4-5 ప్రాంతాల్లో, అటు దుబాయ్లో, తాడేపల్లిలో, తర్వాత గుంటూరులో, ఇలా ఇప్పటివరకు బయటకు వచ్చిన డెన్లు. అంటే అసలు ఏం జరిగింది, స్కామ్ ఏంటి, ఏమీ లేనిది ఏదో చెప్తున్నారని సజ్జలు మాట్లాడారు కొన్ని రోజుల క్రితం. కక్ష కట్టారు, అక్రమ కేసులు అన్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా పిఎస్సి సమావేశంలో వాపోయారు. ఆయన ఏమంటారంటే మిథున్ రెడ్డి విషయంలో అసలు మిథున్ రెడ్డికి ఏం సంబంధం, ఆయన ఒక ఎంపీ, పార్టీని ఢిల్లీలో రిప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డానికి ఏం సంబంధం, ఆయనదేమన్నా ఎక్సైజ్ శాఖ, కక్ష కట్టి అంటే అసలు ఎక్సైజ్ శాఖకి సంబంధం ఉండి చేశారా ఇది? ఎక్కడ జరిగింది పాలసీ, మద్యం లిక్కర్ పాలసీకి సంబంధించిందంతా విజయసాయిరెడ్డి గారి ఇంట్లో, లేకపోతే ఇంకొక ఫామ్ హౌస్లో, లేకపోతే ఇంకొక డెన్లో, దుబాయ్ డెన్లో కదా జరిగింది. సెక్రటరియట్లో జరగలేదు కదా దీనికి సంబంధించి పాలసీ వ్యవహారం. అసలు లిక్కర్ స్కామ్ అంటే మొన్నటిదాకా ఏంటి, ఇది మొదలయ్యే వరకు అంతా ఈ ఢిల్లీ లిక్కర్ స్కాము ఇంత జరిగిందా, అమ్మో కేజ్రీవాల్ అంత చేశారా, అందులో అప్పుడు ముఖ్యమంత్రి ఆయన అరెస్ట్ అయ్యారు, ఆ తర్వాత ఇక్కడ సంబంధాలు ఉన్న కవిత అరెస్ట్ అయ్యారు, ఇక్కడ పార్టీ అధికారం కోల్పోయింది, అక్కడ పార్టీ అధికారం కోల్పోయింది, ఇక్కడ కూడా అధికారం కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి పార్టీ. అయితే అప్పటికి ఈ వాస్తవాలన్నీ ఇంకా వెలుగులోకి రాలేదు, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక కదా దీని మీద సిట్టు వేశారు. కానీ ఎక్కడో అప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు, బీజేపీ నేతలు దీన్ని ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవారు, ఇక్కడ ఏదో జరుగుతోంది, ఇందులో పెద్ద స్కామ్ ఉంది అంటే. అసలు సజ్జలు అంటారు ప్రభుత్వమే నడిపిస్తూ ఉంటే ఇంకా స్కామ్ ఎక్కడిది అంటారు. ఇవాళ కొద్దిసేపటి క్రితం పేర్ని నాని, ఆయన గురించి ఏం ప్రస్తావిస్తామండి, ఆయన అంతా నరికేయండి, పగలు నరికేయండి, రాత్రికి అనుకోవటండి ఏదో మాట్లాడతాడు ఆయన. బట్ ఆయన కూడా ఏదో ప్రయత్నం చేశారు ఇందాక, వీళ్ళందరికీ నచ్చని వాళ్ళ పేర్లన్నీ రాసుకుని, చంద్రబాబు గారు చెప్పిన పేర్లన్నీ రాసుకుని ఏదో అరెస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా. క్లియర్గా ఎవిడెన్షియల్గా ఎక్కడెక్కడ మీరు మీటింగులు పెట్టారు, ఎక్కడెక్కడ డబ్బు తీసుకొచ్చారు, ఎక్కడెక్కడ డెన్లో దాచారు, ఏ కార్లో తీసుకెళ్ళి బాలాజీ గోవింద్ తప్ప తాడేపల్లి ప్యాలెస్కి దించారు, లేకపోతే బెంగళూరు ప్యాలెస్కి ఎంత వెళ్ళింది, ఇవన్నీ చెప్తున్నారుగా. సో ఆ విషయం లీడర్కి తెలుసు, క్యాడర్కి తెలుసు. ఒక్క A40 వరుణ్ అనే అతను తాజాగా అరెస్ట్ అయిన అతను చెప్పిన దానికే 11 కోట్లు దొరికితే ఒక్క ప్లేస్లో, ఇక ఏలందరూ మాట్లాడితే A1 నుంచి A40 వరకు మాట్లాడితే ఎన్ని కోట్లు దొరుకుతుంది, ఎక్కడెక్కడ వీళ్ళు డబ్బులు దాచారు. చాలామంది తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు ఇదేదో 3,500 కోట్లు 4,000 కోట్లు పైకి కనిపిస్తున్న వ్యవహారం కాదు సుమా, దీంట్లో చాలా ఉంది ఇంకా తవ్వితే అని. తవ్వే కొద్దీ మరి బయట పడుతున్నాయి కట్టల కొద్దీ గుట్టల డబ్బు. అంటే ఆశ్చర్యం వేస్తుంది, ఇప్పటికీ కూడా అంత అమాయకంగా ఎలాగ సుభాషితాలు చెప్తారు కూర్చుని. నిన్న పిఎస్సి మీటింగ్ జరిగింది, అందులో కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఆయన ఇది మన ప్రభుత్వం తాలూకా వ్యతిరేకత పెరిగిపోతుంది, దాన్ని మనం బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాం కాబట్టి మన మీద ఈ కేసులు పెట్టి ఇరుకుస్తున్నారు, మిథున్ రెడ్డి ఏం చేశాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశాడు, కాకాణి ఏం చేశాడు అంటాడు. వాళ్ళు ఏం చేశారో క్లియర్గా ఉంది కదా, కాకాణి అక్రమ మైనింగు, లేకపోతే సొంత అక్రమంగా టోల్ గేట్లు. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిని ఆయన రేపు పరామర్శించడానికి వెళ్తాడు. ఆయన అక్కడ ఎందుకు వెళ్తున్నాడు, ఒక మహిళలను అన్యాయంగా నీచంగా మాట్లాడితే అందుకు పరామర్శించడానికి వెళ్తున్నాడు. రాజధాని మహిళలు మాట్లాడితే వాళ్ళని ఆయన పరామర్శించి పల్లెత్తి మాట అనలేదు. మళ్ళీ ఆయన మహిళల గురించి మాట్లాడతారు, అక్రమంగా కేసులు అంటారు. అంటే దొరికిపోయిన తర్వాత ఎక్కడెక్కడ దాచారో ఎంతెంత దాచారో దొరికిపోయి
ఆ దొంగ డబ్బంతా బయట పడుతుంటే మరి తేలుకొట్టిన దొంగలంతా ఏం మాట్లాడాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక, గతంలో ప్రజలకు తెలిసిపోయింది, కొంత అనుమానం వచ్చింది, ప్రజాకోర్టులో ఆయనకు శిక్ష పడింది. ఇప్పుడు రేపు న్యాయస్థానాల ముందు నిలబడక తప్పని పరిస్థితి. ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటి? గవర్నర్ దగ్గరికి ఆయన వెళ్ళారు, భార్య సమేతంగా వెళ్ళారు. ఇప్పుడు ఎందుకు వెళ్ళారు? ఏంటి సందర్భం? ఆయన మాజీ ముఖ్యమంత్రిగా లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళారా? ఆయనకి వేరే హోదా ఏం లేదు, ఎమ్మెల్యే అనే హోదా తప్ప. ఇప్పుడు మరి ఎందుకు వెళ్ళారు అంత అకస్మాత్తుగా? మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఆయన బాడీ లాంగ్వేజ్లో కానీ ఆయన మాటలో కానీ చాలా స్పష్టమైన డిఫరెన్స్ కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఎందుకని? వీళ్ళందరూ చెప్పింది మొదట్లో నోరు వెప్పకపోయినా ఒక పేపర్ పాడేసి సిట్టువాళ్ళు ఇదేంటి దీని సంగతి చెప్పు అంటే చెప్పక తప్పని పరిస్థితి. సో అప్పుడు ఆ వేళ్ళన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపు, ఆ బిగ్ బాస్ ఎవరు అనేది ఇంక తెలిసిపోయింది. సో ఈరోజు రేపో ఎల్లుండో, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం, తాడేపల్లి వైపు సిటీ పోలీసులు వెళ్తారు అనివార్యంగా. ఎందుకంటే తప్పు చేశాక ఎవరు తప్పించుకోలేరు కదా. సో ఇప్పుడు ఆయన వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా చేస్తారంటే ఎలా కుదురుతుంది? కుదరదుగా. ఇప్పుడు దానికి ఏంటంటే పోలీసులను బెదిరించాలి, వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతీయాలి, వాళ్ళని బట్టలు వడదీస్తామనాలి, సినిమాలు చూపిస్తామనాలి, ఎక్కడికి వెళ్తే అక్కడ కొంత అరాచకం సృష్టించే ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ కాలేదు ఆ ప్లాను. మళ్ళీ వెళ్తున్నారనుకోండి, రేపు నెల్లూరు పర్యటన ఉంది, ఆ నిబంధనలు ఎలాగూ ఉల్లంఘిస్తారు, గతంలో బంగారుపాళ్యంలో చేసినట్టే. సో అంటే కొంత అక్రమాలు చేసే ప్లాన్లు వర్కౌట్ కాలేదు, సానుభూతి ప్లాను వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు మరి ఇంకేమీ ఆలోచనలు చేస్తున్నారో, మరి గవర్నర్ గారిని ఎందుకు కలిశారో తెలియాలి. ఎందుకంటే ఆయన ఏం బయట మాట్లాడరు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడాల, ఇంక ఇప్పుడు ఏం మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో గేమ్ అయిపోయింది, ఇంకా చివరికి వచ్చేసింది, ఇది క్లైమాక్స్. ఆ విషయం ఇందాక చెప్పినట్టుగా లీడర్కి తెలుసు, ఆ పార్టీ నాయకులకు తెలుసు. వాళ్ళు ఇప్పుడు భద్రత గురించి బాధపడిపోతున్నారు అందరూ. రోజా గారు బయటకు వచ్చారు, అమ్మో మా నాయకుడికి జెడ్ సెక్యూరిటీ ఉంది ఇవ్వట్లేదు, వీళ్ళందరూ ఏదో కుట్ర చేసేస్తున్నారని. ఎవరు మీరు ఊరేగింపులుగా మొత్తం మీరు కిలోమీటర్లు పాదయాత్రలు లేకపోతే కారు యాత్రలు చేస్తే తిరగరు కదా. మీకు ఒక స్పెసిఫిక్ లిమిట్స్ ఉంటాయి, అక్కడే మీకు ఆ భద్రత ఉంటుంది. అసలు భద్రత ఉండకూడదనే కదా మీరు కోరుకునేది. అప్పుడే కదా మీరు అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు జగన్ అరెస్టు తప్పదనే విషయం జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులందరికీ తెలుసు. అందుకే ఆయన ఇప్పుడు మాట్లాడే సానుభూతి మాటలు, లేకపోతే అక్రమ కేసులు అని చెప్పి ఇంకొక డ్రామా కానివ్వండి, ఈ డబ్బు దొరికిపోయి కూడా దాన్ని ఎలా సమర్థించుకుంటారనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడేరి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇదేదో కట్టు కదా రాశారన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏరి, మిగతా నాయకులందరూ ఏరి. మాట్లాడదాం అదే వాట్ నెక్స్ట్. గేమ్ అయిపోయిందని తెలిసిన